భీముడు, ఘటోత్కచుడు ఆకలి కథలు మనకు తెలుసు. వాళ్ళందరికన్నా పెద్దాయన ఆయన హనుమంతుల వారి ఆకలి ఎలా ఉంటుందో మీకు తెలుసా? మామూలుగా అయితే హనుమంతుల వారు చెట్ల మీద ఉన్న పండ్లను తిని వారి ఆకలి తీర్చుకుంటారు. కానీ ఒకసారి సీతమ్మ వారు ఉంటున్న ఆశ్రమానికి వెళ్ళిన హనుమంతుల వారు, సీతమ్మ వారు వండిన పదార్థాల వాసన గుమగుమలకు హనుమంతుల వారు చిన్న పిల్లాళ్ళ సీతమ్మను, తల్లి నాకు ఆకలి వేస్తుంది, నాకు తినడానికి పెట్టండి అని అడుగుతాడు. అది చూసిన సీతమ్మ ఎంతగానో సంతోషించి హనుమంతుల వారిని కూర్చోబెట్టి తను వండిన పదార్థాలన్నీ వడ్డించడం మొదలుపెడుతుంది. కానీ హనుమంతుల వారు ఎంత తిన్నా వారి ఆకలి తీరదు. సీతమ్మ ఇంకా ఎక్కువ వండుతూనే ఉంటుంది. వారు తింటూనే ఉంటారు. ఆఖరికి వంటశాలలో ఉన్న సరుకులు అన్నీ ఖాళీ అయిపోతాయి. సీతమ్మ హనుమంతుల వారి ఆకలి తీర్చడం ఎలా అని రాముల వారిని అడుగుతుంది. రాముల వారు చెప్పినట్టుగా ఒక తులసి ఆకు గంజిలో వేసి వండుతుంది. అది హనుమంతుల వారికి వడ్డిస్తుంది. అది తిన్నా హనుమంతుల వారికి ఆకలి మొత్తం తీరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.